హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ వీడియో కూడా చూస్తుండండి. ఈరోజు టాపిక్ వెళ్ళే ముందంటే వీడియో లైక్ చేయండి. వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఈరోజు టాపిక్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. కామెంట్ పెట్టమే మన వీడియోస్ అనేది చేయడం జరుగుతుందండి. ఫస్ట్ కామెంట్ ఏంటంటే బెదర్ ఏం పెట్టారంటే మనకు అనేది బజ్జీస్ పాట్స్లు అనేది ఏమి వేయాలి అంటే బజ్జీస్ మనం పాట్స్ పెడతాం కదండి, కొండలు పెడతాం కదండి. ఆ కొండలు ఏమైనా వేయాలంటే పించెస్కి వేస్తాం. నెక్స్ట్ అంటే వేరే బర్డ్స్ కానీ కొన్ని బర్డ్స్ కానీ మనం కొన్ని వేస్తాం కదా, అలాగే బజ్జీస్ కూడా వేయాలని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకో కామెంట్ ఏంటంటే బజ్జీస్ సడన్గా బ్రీతింగ్ అంతగా చనిపోతున్నాయి భయ్య, దీనికి ప్రాబ్లం ఏంటి, అసలు దీనికి ఏమైనా మెడిసిన్ ఏమి ఉందని అడుగుతున్నారు. బట్ ఈ వీడియో చాలా బాగుంటుందండి. వీడియో కూడా మీకు బాగా అర్థమయ్యే వీడియో చేయడం జరుగుతుంది. మీరు మాత్రం మన వీడియోస్ మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చేస్తాం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీళ్ళకి తెలిపోతుందండి. ఫస్ట్గా ఏంటంటే బజ్జీస్ బ్రీతింగ్ ఎందుకు అందట్లేదని చెప్పి చాలామంది కూడా ఇదే ప్రాబ్లం అనేది పడుతుంది. ఎందుకంటే సడన్గా కింద పడిపోద్దండి. కింద పడిపోయి ఫ్లయింగ్ అయ్యి అప్పుడు ఫ్లయింగ్ అయ్యేది ఏంటంటే సడన్ కింద పడిపోయి ఒక మూలలో ఉండిపోయి సడన్గా ఏంటంటే మన కోళ్ళు చనిపోయేటప్పుడు ఎలా ఉంటాయండి, గొంతుకని అలా సాగదీసి చనిపోవడం జరుగుద్దండి. అసలు అది ఎందుకు జరుగుద్ది అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ అనేది ఒక 4-5 అయితే ఉన్నాయి. నేను ఒకటి వివరిస్తాను. అది ఏమైనా మీ దగ్గర జరిగితే మాత్రం మీరు రికవరీ చేసుకోవచ్చు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుద్దండి, ఎందుకంటే సగసం చూస్తే అర్థం అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ అనేది మనం ఏంటంటే ఫుడ్ ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా ఏ ఫుడ్ ఇస్తున్నామో ఆ ఫుడ్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఫుడ్లు చూసేటంటే మన బర్డ్స్ కూడా ఈ ఫుడ్ పెట్టచ్చు కదా, పెడితే ఇవి కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటాయి కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే కొత్త ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఏంటనుకోండి, మీరు ఏంటంటే ఒక బజ్జీస్ కొనుక్కొచ్చి ఒక 3 months లేదంటే 4 months అనేది మీరు కంటిన్యూ కూరలు పెడుతున్నారు కదండి. కూరలు పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు మాలా ఏమైనా యూట్యూబ్ ఛానల్లో చూసి మీరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తింటున్నాయి కదా, మన దగ్గర కూడా తింటాయి, మనకు కూడా ఫీలింగ్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి ఇప్పుడు సపోజ్ రైస్ పెట్టారు అనుకోండి, ఇప్పుడు సడన్గా మీరు రైస్ పెట్టారు అనుకోండి, కూరలు తీసి రైస్ పెట్టారు అనుకోండి, అంటే 3 months నుంచి అనేది కూరల మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. అంటే కూరలు అనేది చక్కగా తింటున్నాయి, హెల్తీగా ఉంటున్నాయి. సడన్గా రైస్ పెట్టారు అనుకోండి, వాటికి అనేది రైస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అనేది అరుగుదల అనేది ఉండదు. ఎందుకంటే రైస్ అనేది ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మన మనుషుల్లోనే తక్కువ తినమంటారు రైస్ అనేది. అలాంటిది ఈ బర్డ్స్ అనేది ఏంటంటే మీకు అనేది రైస్ అనేది ఎక్కువ తినేస్తాయి. మీకు ఏంటంటే గాగని నిండిపోద్ది. మీకు కోడిగా చూస్తారు కదండి, అలా నిండిపోద్ది అంటే బ్రీతింగ్ అందదు. ఇప్పుడు అలా మీకు ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే నా వీడియోస్లో ఏది సొల్లు ఉండదు, ఏదైనా సరే రియల్గా చెప్తాను. మీరు కానీ కడుపునకి అన్నం తినేస్తే మీకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది లేదండి, ఎవరికైనా ఉంటుంది. ఇది మా దగ్గర ఉండదు భయ్యా, లేదు భయ్య కింద కామెంట్ చేస్తే నేను ఏం చేయలేను, ఎందుకంటే రియల్గా నేను చెప్తున్నాను. అన్నం మనం ఎక్కువ తినేస్తే పడుకుంటే మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. అలాగే సేమ్ బజ్జీస్ కూడా అలాగే వస్తుంది. ఎందుకంటే ఇంకా మనకే వస్తున్నాయి, అంత పెద్దగా ఉన్నా మనకే అంత బాడీ ఉంది, అన్నీ ఉన్నాయి, మనకే వస్తున్నాయి. అంటే చిన్న బాడీ అన్నది దానికైతే రాదంటారా, డెఫినెట్గా వస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే బ్రీతింగ్ తీసుకోలేక బ్రీతింగ్ అనేది బాగా ఇబ్బంది అయిపోయి దానికి అనేది చనిపోవడం జరుగుద్ది. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ అని చెప్పాను కదా, సడన్గా మార్చడం ఏంటంటే వీటికి అనేది కొన్నిసార్లు బాగా నచ్చకపోతే ఎక్కువ తినేస్తాయి. కొన్నిసార్లు అంటే ఫుడ్ పాయిజన్ కూడా వద్దు వీటికి అనేది. ఎలాగ వద్దంటే మీకు అనేది సడన్గా ఫుడ్ మార్చిన తర్వాత వీటికి అనేది ఏంటంటే ఆ ఫుడ్ అనేది అరగకపోవడం, నెక్స్ట్ అంటే అరగక లాంగ్ ఉండిపోవడం, నెక్స్ట్ ఏంటంటే వీటికి అనేది డైజెస్ట్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయక వీటికి అనేది మోషన్స్ కూడా అవ్వకుండా కొన్నిసార్లు ఇదో ప్రాబ్లం వస్తుందండి. మెయిన్గా వీళ్ళకి వచ్చేదంటే ఫుడ్ ప్రాబ్లం. లేదు మేము కంటిన్యూగా ఫుడ్డే పెట్టుకుంటున్నాం, అన్నీ బాగా పెట్టుకుంటున్నాం అంటే మాత్రాన ఇప్పుడు వింటర్ సీజన్, ఈ చలి సీజన్లో ఏంటంటే వీళ్ళకి అనేది ఉనికి అయితే వస్తుంది. ఉనికి వచ్చినప్పుడు కూడా వీళ్ళకి అనేది సడన్గానే జ్వరం స్టార్ట్ అవుతుంది. జ్వరంతో పాటు వీళ్ళకి ఏంటంటే బర్డ్స్ కూడా రొంప ఉంటుందండి, దగ్గు ఉంటుంది, అన్నీ ఉంటాయి బర్డ్స్కి అన్నీ కూడా, బట్ మనకు తెలియదు. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అంటే వింటర్ సీజన్ అనేది మనం సరిగ్గా కేరింగ్ చేయకపోతే మాత్రాన ఈ జ్వరం వచ్చి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి అనేది ఈ రొంప ఏం రాడదు, అప్పుడు కూడా వీళ్ళకి అనేది బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఏమి రాకూడదు భయ్య మా దగ్గర, బాగుండాలి మా దగ్గర, ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే మాత్రం మీరు కంటిన్యూగా ఏ ఫుడ్ పెడుతున్నారో ఆ ఫుడ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అనేది ఈ వింటర్ సీజన్ అనేది కంపల్సరీ గూళ్ళు అనేది నైట్ అనేది అంటే ఈవినింగ్ 6 వద్దు 5 కల్లా, అంటే వీలైతే 5 కల్లా మూసేసుకోండి. లేదంటే మాకు అవ్వదు భయ్య అంటే మాత్రం 6 కల్లా గూడు మొత్తం క్లోజింగ్లో అయితే ఉండాలి. క్లోజింగ్లో లేకపోతే వీళ్ళకి అనేది కంపల్సరీ చలికి అనేది ఏంటంటే వీటికని జ్వరాలు స్టార్ట్ అవుతాయి. జ్వరాలతో పాటు రొంపలో నెక్స్ట్ దగ్గులో స్టార్ట్ అయ్యి ఈజీగా చనిపోతాయి. ఏంటంటే మా దగ్గర జరగట్లేదు భయ్య అంటే మాత్రం నేను ఏం చెప్పలేను, కానీ డెఫినెట్గా జరుగుతాయి. ఎందుకంటే చలికి అనేది బర్డ్స్ చనిపోతాయి. ఎందుకంటే బయట తిరిగే బర్డ్స్ వేరే, మన ఇంట్లో పెంచుకునే బర్డ్స్ వేరే. ఎందుకంటే మన ఇంట్లో పెంచుకునే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, బయట పెంచుకునేట్లకి బయట తిరిగేట్లకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని విధాలుగా తిరుగుతాయి కాబట్టి అన్ని సీజన్కి అలవాటు పడతాయి అవి అనేది. బట్ ఏంటంటే మనం అనేది ఎండ వచ్చినా లోన ఎడతాం, వర్షం వచ్చినా లోన ఎడతాం, చలికాలం లోన ఎడతాం. వీటికి అనేది ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం అనేది జాగ్రత్తగా కేర్ చేసుకుంటే చక్కగా బతుకుతాయండి. ఏదైనా సరే మన బట్టి ఉంటుంది. ఈ రెండు కూడా క్లియర్ చేసుకుంటే మీకు సరిపోద్ది. నెక్స్ట్ అంటే ఈ వింటర్ సీజన్ అనేది మీరు అనేది బెస్ట్ వాటర్ అంటే మీ ఫిల్టర్ వాటర్ ఏమో నేను చెప్పను.
బట్ వాటర్ అనేది మార్నింగ్ మార్చండి, ఈవినింగ్ మార్చండి. ఈవినింగ్ కంపల్సరీ మార్చండి, ఎందుకంటే బోర్డ్స్ అనేది ఏంటంటే ఒక్కోసారి నైట్ టైం కూడా వాటర్ తాగుతాయి. వాటర్ తాగండి అంటే మనం మార్నింగ్ పెట్టిన వాటర్ అనేది ఈవినింగ్ కల్లా కూలింగ్ అయిపోద్ది. కూలింగ్ అయిపోతుంది ఈవినింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇంకా కూలింగ్ అయిపోద్ది. ఈ టైంలో కూలింగ్ వాటర్ తాగినా సరే మనకల్లా సేమ్ టు సేమ్ మనలాగే, మనకి బజ్జీస్కి పెద్ద తేడా ఏమి ఉండదండి. మనకి బోర్డ్స్ సంబంధించింది అంతా కూడా ఒకటే, నేచర్ అనేది. వాటికి కూడా కూలింగ్ వాటర్ తాగితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మనకు కూడా కూలింగ్ వాటర్ తాగితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాగే సేమ్ ప్రాబ్లం వాటికి కూడా వస్తూ ఉంటాయండి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మన కాచి వాటర్ వేయలేం కదండి వాటికి అనేది, చాలామంది వేయలేరు. బట్ ఏంటంటే వేసినా సరే వేస్ట్, నాకు తెలిసినంతవరకు వేస్ట్. మీరు ఏం చేస్తారు, డైలీ మార్నింగ్ వాటర్ మార్చండి, ఈవినింగ్ వాటర్ మార్చండి. మీకు ఈవినింగ్కి మార్నింగ్ వాటర్ మారిస్తే మీకు ఏంటంటే వాటర్ అనేది కూలింగ్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూలింగ్ అయిన వాటర్ అనేది మీరు తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేస్తారు కాబట్టి అది కూలింగ్ అవుతుంది వాటర్ అనేది. మళ్ళీ మార్నింగ్ కల్లా మళ్ళీ వాటర్ మార్చేసుకోవచ్చు. ఈ 3 చేసుకుంటే బజ్జీస్కి అనేది బ్రీతింగ్ ప్రాబ్లం అయితే రాదు. ఎందుకంటే డెఫినెట్గా నేను చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తాను, వింటర్ సీజన్లో జాగ్రత్తగా మూసుకోండి. చాలామంది ఎందుసార్లు చెప్తున్నానంటే బయట చాలామంది పెంచుతారు అవుట్డోర్లో అనేది. వీరంటే సరిగ్గా బరకాల గిరకాలు కప్పపోవడం జరిగింటే బోర్డ్స్ అనేది ఉనికిపోయి చనిపోవడం జరుగుద్ది. నెక్స్ట్ ఇంకో డౌట్ అనేది మీకు చెప్తాను, ఇంకో సబ్స్క్రైబర్ డౌట్ ఏంటంటే పాట్స్ అనేది ఏమైనా వేయచ్చు అంటే పించెస్కి మిగతా అన్ని బోర్డ్స్కి అయితే వేయచ్చు భయ్యా. బట్ ఏంటంటే ఈ లో బోర్డ్స్కి అనేది ఏంటంటే మీరు అనేది పాట్స్లో ఏమి వేయకూడదు. బట్ మీరు కాయలు వేసినా సరే అవి బయట తీసేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే మీరు అనేది పించెస్కి వేసినట్టు మీరు గడ్డి వేసినా సరే, లేదంటే మీరు అనేది కొబ్బరి పీచు వేసినా సరే అవి అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అనేది అంటే అది బీడింగ్కి వస్తే మాత్రమే తీసేస్తుంది. బీడింగ్ రాకపోతే మాత్రమే అది బయట కూర్చుంటుంది కొండల మీద కానీ లేదంటే కర్రల మీద కానీ. వన్స్ మీరు అది బీడింగ్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ అనుకుంటే మాత్రం పాట్లోకి వెళ్తే మాత్రం పాట్లో ఏ వస్తువు ఉన్నా సరే తీసేస్తుందండి. ఒకవేళ మీరు వేసినా సరే ఉంచదు. బట్ కొన్ని ఏంటంటే ఫస్ట్ టైం బీడింగ్ చేస్తాయి కదా. ఫస్ట్ టైం బీడింగ్ అంటే ఎలా ఉంటుందంటే మీకు అనేది ఇప్పుడు పిల్లలు కదండి, 2 పిల్లలు ఉన్నాయనుకోండి, ఒక మేల్ ఫీమేల్ పిల్లలు అనుకోండి. ఫస్ట్ టైం అనేది బీడింగ్ చేసాయనుకోండి, బీడింగ్ చేస్తే మీకు ఏమవుతుందంటే అప్పుడు అనేది కొంతమంది ఏంటంటే ఒకవేళ దూది పెట్టినా నెక్స్ట్ టైల్ అనేది ఏంటంటే మనం అనేది గడ్డి పెట్టిన ఏం పెట్టినా ఆ టైల్లో పొదగచ్చు తప్ప ఈ ఏదైతే మెచ్యూరిటీగా ఉన్న ఏంటంటే ఇవన్నీ మాత్రం డెఫినెట్గా తీసేస్తాయి. అంటే కొంతమంది కింద కామెంట్ కూడా చేస్తారు, భయ్య మేము గడ్డి పెట్టినా సరే చక్కగా బోర్డ్స్ అనేది ఎక్సైజ్ అని అడుగుతారు. కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నాను, ఫస్ట్ టైం బీడింగ్ చేసిన ఏంటంటే ఉంచుతాయి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ మామూలుగా పాత సీనియర్ బోర్డ్స్ అంటే ఒక దాదాపు 1 year 2 years మాత్రం డెఫినెట్గా పాట్స్లో మనం ఏ వేసినా తీసేస్తాయి. తీసి మళ్ళీ ఫ్రెష్గా అనేది ఎక్స్ అయితే వేస్తాయి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమి వేయకండి, ఏమి వేయకపోవడం మంచిది. ఎందుకంటే పాట్ చెక్ చేసుకుంటే చాలా బేవర్స్గా చెక్ చేసుకుంటుంది. మన వీడియోస్ కూడా మీకు తెలిసే ఉంటుంది, మన వీడియోస్లో కూడా చూస్తూ ఉంటారు మీరు అనేది. నేను ఒకటే చెప్తాను ఏంటంటే బర్డ్స్ మన దగ్గర హెల్తీగా ఉండాలంటే వింటర్ సీజన్ అనేది వింటర్ సీజన్లో బీడింగ్ ఎంత అవుతుందో బర్డ్స్ కూడా అంతే కోల్పోతాయండి. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో ఏంటంటే మనకే ఎక్కువ జలుబు దగ్గు ఎన్నో ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, బయట ఎక్కువ తిరుగుతుంటాయి. అలాంటి చిన్న ప్రాణమైన బర్డ్స్కి రావనుకుంటారు మీరు, కంపల్సరీ వస్తాయండి. అలాగే మన వీడియోస్ ఇంకా చాలామంది కూడా లైక్ చేయలేదు, వీడియోస్ని లైక్ చేయమని చాలాసార్లు చాలా వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు లైక్ చేస్తారంటే కొంతమంది మన వీడియోని సజెషన్లోకి వెళ్తూ ఉంటుందండి. అలాగే మన వీడియోస్ నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియోకి అనేది ఏంటంటే లైక్ ఇచ్చి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనం ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక ఫ్రెండ్స్ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. 2 కామెంట్లు కూడా మంచి సంబంధం ఇచ్చాను. ఎలాగంటే మన సబ్స్క్రైబర్స్ అంటే ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ పేరు అయితే నేను ఎందుకు చెప్పట్లేదు అంటే మ్యాక్సిమం అనేది నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారని చెప్పి నాకు వచ్చిన డౌట్ అయితే ఉంది. అందుకంటే వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో చూస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, మీ అనేది వీడియోకి అనేది మీ కామెంట్కి అనేది రిప్లై ఇచ్చాను లేదనేది. అలాగే మీకు ఏం డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ వీడియోస్ కింద ఏంటంటే కామెంట్లు చేయండి. కామెంట్లు పెట్టి ఏంటంటే మీకు అనేది ఈ రోజు రాకపోవచ్చు రేపు రావచ్చు వీడియోస్ అనేది డెఫినెట్గా మీకు కామెంట్ పెట్టి వీడియో చేయడం జరుగుద్ది. ఎందుకంటే నేను మామూలు కామెంట్లు మీకు రిప్లై ఇస్తే మీకు అర్థం అవ్వదు, ఒక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు అర్థం అవుద్ది. ఆ ఉద్దేశం ఏంటంటే కామెంట్స్ ఇప్పుడు తీసుకొని మనం వీడియో చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.